పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందిందన్న నగరమని అన్నారు. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా గుర్తింపు పొందిందని, ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సర్కార్ నడుము బిగించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, జిహెచ్ఎంసి పరిధిలోని మెట్రో వాటర్ వర్క్స్ కోసం 3,385 కోట్ల రూపాయలు, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్న హైడ్రాకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాత బస్తీ మీదుగా శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్ల రూపాయలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి 200 కోట్లు, మూసీ రివర్కు 1500 కోట్లు, జిహెచ్ఎంసి మౌలిక వసతులకు 3,050 కోట్ల రూపాయలు, ఐటీ శాఖకు 774 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.